ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడతారుగా, మీకు వినడానికి ఉపయోగపడతారుగా. నాకు డౌట్ వచ్చి నేను ఇప్పుడే జమునాలు అడిగాను సార్, స్టేట్ అండ్ రెవెన్యూ స్టేబుల్ అన్ని రాష్ట్రాలు ప్లాట్ చేయమంటే ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానంలో ఉంది సార్. మనకి 22వ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానం ఉంది, 1,99,000 కోట్లు. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కేరళ, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత ఇతర రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లిస్టు? నాకైతే తెలియట్లేదు సార్. సో హౌస్ ని తప్పుదారి పంచండి, ముందల అది హౌస్ కి సబ్మిట్ చేయమనండి సార్. మీ ద్వారా తీసుకుని దయచేసి ఫైనాన్స్ మంత్రి గారు పంపించవలసిందిగా బొత్స గారు నేను కోరుతున్నాను సార్. లేకుంటే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పడానికి కాదు అధ్యక్ష. వీళ్ళు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇవాళ కాకపోతే రేపు కాకపోతే రెండు కాకపోతే అవుతాడు. 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు చేస్తామంటే అయితే ముఖ్యమంత్రి గారు సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 ఏంటి, సూపర్ హిట్ ఏంటి? ఎక్కడ ఈ పుస్తకంలో మిగతా 3 సూపర్ 6 సంవత్సరాలు ఎక్కడున్నాయి? ఈ పుస్తకంలో ఎక్కడ తుమ్మడం శిక్ష నిరుద్యోగ బుద్ధి ఎక్కడ ఉంది? 50 సంవత్సరాలు మైళ్ళకి వచ్చి ఇస్తున్నా అది ఎక్కడ ఉంది? ఎక్కడ 18 సంవత్సరాలు కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే వాస్తవాల్ని ఇవాళ కాకపోతే రేపిస్తామని చెప్పండి, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తామని చెప్పండి. అంతేగాని అయిపోయింది ఏ రకంగా అయిపోద్ది? మేము అడుగుతుంది అది, ఈ సభ ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో సూపర్ 6 అది ఎప్పుడు ఇస్తారు? ఆ మిగతా 3 ఎప్పుడు అవుతాయి? అవి ఎప్పుడు చేస్తారు? పోనీ ఇచ్చిన 3 అరకొరకు ఇచ్చారో పోయారో తెచ్చారో ఏదో అవుతున్నాయి అది అడుగుతున్నాం. మా సభ అడిగింది అది, దానికి సమాధానం లేదు సార్. కంక్లూడ్ చేయండి. ఆంజల్ గారు 5 minutes ఏది ప్లీజ్ ఎల్ఓపి గారు ప్లీజ్. ఆంజల్ గారు మరి మా సభ్యుడు అడిగాడు 9,64,000 కోట్లు అప్పు వారసత్వంగా ఇచ్చారని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్తే అది ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఏ రిపోర్ట్లో ఉందని చూపమంటే వారసత్వం వైట్ పేపర్లో ఉందంట. వైట్ పేపర్ అయితే బడ్జెట్ బుక్లు ఇచ్చి బడ్జెట్ పుస్తకాలు ఇచ్చి ఇదిగో ఈ సంవత్సరం తప్పు ఉంది, ఈ సంవత్సరం తప్పు ఉంది చెప్పాలి కదా. వైట్ పేపర్ ఏంటి? నేనెప్పుడు 15 సంవత్సరాల మంత్రిగా వైట్ పేపర్ ఎప్పుడు పఠించాం, దాంట్లో ఎంత ఉంది అన్నీ ఎప్పుడు చెప్పలేదే. అగో ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ అడగండి, ఎప్పుడైనా చెప్పేటట్టు వైట్ పేపర్ ఇచ్చాం అందుకే ఉంది అని చెప్పేసి అడగండి. నాకు తెచ్చి చెప్పారు కదా మంత్రి గారు. అది కాదు కదా ఈ 9,000 ఏంటి అధ్యక్ష? ఇంత ఓ పని చేయండి అధ్యక్ష, మీరు టైం పెట్టేయండి. ఆ టైం ప్రకారం మా మంత్రి ఎంత మాడతారు, నేనెంత మాడతాను, ఆయన ఎంత మాడతాడు, ఆ సభ్యుడు ఎంత మాడతాడు, ఆ ప్రకారం మాడతాం. నాకేం అభ్యంతరం లేదు. నేను రూల్స్ అవాయిడ్ చేయము, రూల్స్ ప్రకారం వెళ్తాం. అది కాదు ఏంటి? అది కాదు, దాన్ని అడుగుతున్నాం. ఓ పక్క వచ్చి లేదు ఏదైతే మహిళకి అధ్యక్ష ఎప్పుడు నుంచి అలాదిగా వడ్డీ డోక్రా మేరకి వడ్డీ మాఫీ ఉండేది. అంతకుముందు రాష్ట్రానికి ఉన్నప్పుడు 20 పావుల వడ్డీ ఇచ్చారు. తర్వాత వచ్చే ప్రభుత్వం 0 వడ్డీ చేసింది. ఇప్పుడు ఏదైతే 0 వడ్డీ పథకాన్ని ఇచ్చారు పూర్తిగా రైతులకు వచ్చి రుణమాఫీ అయితే 0 వడ్డీ పథకం ఇస్తారే, దానికి ఎక్కడ అలిగేషన్ ఉన్నాయి దీంట్లో చెప్పండి? 0 వడ్డీ లేదే. మరి ఎలాగ మహిళలు వచ్చి లక్షాధికారులు చేస్తారు, వాళ్ళ కాలం వాళ్ళు బతుకుతారు, ఒక ఇండస్ట్రీ ఎలా వస్తుంది? ఏదే అసలు ఆదిలోనే మీకు 0 చూపెడితే ఇంకా తర్వాత వేస్తారు. ఏంటి మీ ఆలోచన? మొన్న రోజు P4 అన్నారు, ఇప్పుడు P4ని అది అక్కడ మాట్లాడలేదు. ఏది P4 ఏ కౌన్సిల్లో
అసెంబ్లీ రాకపోతే కౌన్సిల్ లేదా? ఆ మంత్రులు కాదా? వీళ్ళు మంత్రులు కాదా? మీరు మంత్రి కాదా? మీరు మంత్రి కాదా? ఏది బిఫోర్? ఏది ఏం చేస్తారు బిఫోర్? దానికి కేటాయింపులు ఏవి? కేటాయింపు లేవు. కొన్ని నెంబర్ చెప్పమనండి. రాష్ట్రంలో ఎంతమంది మేము చేసాము, ఇగో మీ జిల్లాలో ఎంతమంది చేసాము, ఇగో ఈ కంపెనీలో లేకపోతే ఈ వ్యక్తులు వీళ్ళు వచ్చి ఆదుకుంటారు. ఎవరు కాదు? నేను పథకం లేదు, నేనేం పథకం లేదు. మంత్రి గారు నాకు చెప్తారు, కూర్చోండి. మంత్రి గారు నాకు చెప్తారు. అధ్యక్ష, అది తెలియక మాస్టర్ తొందరపడతారు. ఆయన ఇక్కడ పిల్లలు కాదు పడా చెప్పడానికి. మేము పీపర్ పథకం లేదు, పీపర్ అన్నారు. ఏదైతే 50 సంవత్సరాలకి ఇస్తున్న మహిళలకు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చెందకి ఇస్తున్నారో దానికి బదులు పీపర్ ఇస్తామని చెప్పారు. అది కనపడలేదని చెప్పాం. అది చెప్తుంది. అంతేగాని నేను పథకం చెప్పదు. మేము పిల్లలు మేషారి కాదు, ఇక్కడ ఇది మేష గారు కాదు, మేము పిల్లలు కాదు. ఇక్కడ మేము విద్యార్థి ఉన్నాం, ఇక్కడ కూర్చోవాలి అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. నేను కేటాయింపు అడగలేదు అధ్యక్ష, నేను అడగలేదు. కూర్చోండి, కూర్చోండి. నేను అడగలేదు. చిరంజీవి గారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు, గవర్నమెంట్ సైడ్ మంత్రులు ఉన్నారు మాట్లాడటానికి. అధ్యక్ష కరెక్ట్ అధ్యక్ష. మేషారు చిరంజీవి గారు మీరు కరెక్ట్ కాదు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు చెప్పడానికి, గవర్నమెంట్ ఉంది. మీరు ఎల్ఓపి గారితో డిస్కషన్ అనేది మంచిది కాదు, మంచిది కాదు. అధ్యక్ష, నేను ఎవరిని కోట్ చేయను, ఎవరితోని దాంతో నేను మాట్లాడను. నేను చెప్తుంది ఏంటంటే, ఏదైతే మీరు సూపర్ 6 పెట్టిన 3 పథకాల్లో ఓ పథకాల నుంచి పీపర్కి యాడ్ చేశారు. ఏదో పీపర్ ఎక్కడుంది, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాను అంతే. అది ఆయన వచ్చి పథకం అంటాడు. ఎవడన్నాడు పథకం అని? ఎవడన్నాడు కేటాయింపని? కేటాయింపని చూసుకోరు కాదు. వినకపోతే వినకపోతే చూసుకో. చిరంజీవి గారు మీరు కూర్చోండి. మంత్రులు ఉన్నారు మాట్లాడతారు. చిరంజీవి గారు మీరు కూర్చోండి. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, మంత్రులు ఉన్నారు సమాధానం చెప్పడానికి, క్లారిఫై చేయడానికి. మెంబర్ ఎల్ఓపి గారికి రిప్లై అవ్వడానికి కరెక్ట్ కదా. అధ్యక్ష, రైతులకి గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ వాస్తవ రూపంగా చూసుకుంటే ఇక్కడ మంత్రులు వచ్చి వాళ్ళ జిల్లాలో వాళ్ళు చూసుకోమండి. మా జిల్లాలో పండే పంట ఇప్పుడు మేజు ఎక్కువ, తర్వాత మామిడి, ఆ 2. అదే ఈ పక్క వస్తే పొగాకు, ఈ పక్క వస్తే మిరప, ఆ పక్క వెళ్తే టమాటా, వరి, మామిడి. దేనికైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయి అధ్యక్ష. మార్కెట్ ఇంటిమేట్ చేస్తారు అధ్యక్ష. చెప్పండి, మా మంత్రి గారు అవుతారు మేజుకొచ్చి మన జిల్లాలో కొంటానని చెప్పండి. ఇది రికార్డు. మేజు వచ్చి ఎక్కడ కొంటున్నారా? ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నా సార్. వాళ్ళు సార్ 5 ఏళ్లలో వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు మార్కెట్ ఇంటర్వెన్షన్ కి ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. నా రిప్లైలో నేను చెప్తాను. మేము బడ్జెట్ లో 300 కోట్లు ఖర్చు పెట్టి 1200 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎట్లా చేశామో కూడా చెప్తాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే ట్రై టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంకేమన్నా కరెక్షన్ చేసుకునేది ఉంటే మీ ఫ్యూచర్ స్పీచ్ లో కరెక్ట్ చేసుకోండి. ఏదో ఆవేశపడుతూ మంత్రి గారు వచ్చి దానికి చెప్తాను. అధ్యక్ష వాళ్ళు ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రులు ఏమైనా మార్కెట్ ఇన్ఫర్మేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి, అక్కడ అడిగిన తర్వాత చెప్తాము.
వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత చెప్తామని ఎన్నిసార్లు చెప్పారు అధ్యక్ష? ఒకసారి 100 సార్లు మిక్సీకి చెప్పారు, పప్పుకి చెప్పారు, మామిడికి చెప్పారు, ఏంటి మామిడికి చెప్పారు. ఇవాటికైతే మేజ్ అయితే మా జిల్లాలో కనీసం మార్కెట్ ఒక బస్తా కొనట్లేదు. ఇవాటికైతే మా సంజయ్ రాజు తెలుస్తున్నారు, మీరు ఒకసారి కొనుక్కోండి చెప్పు, లేకపోతే ఆవిడ అడుగుతారు లేదమ్మా వాస్తవం కాదని చెప్తారు. వాస్తవం నిజం కొనుక్కో. ఒక్క బస్తా కొనలేదు అధ్యక్ష మార్కెట్ నుంచి. ఎలాగా ఇది కాదు కదా అధ్యక్ష. గారు పొగాకు గురించి చెప్పారు సార్. ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరం అధిక దిగుబడి, విపరీతంగా దిగుబడి వచ్చింది. నల్ల పొగాకు, బ్లాక్ బర్లీ పొగాకు. దాదాపు నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడు కూడా బ్లాక్ బర్లీ పొగాకు అనేది ప్రభుత్వం కొనలేదు. మొట్టమొదటిసారి మా రైతులందరూ కూడా రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి అడగనాలే 240 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దేశ చరిత్రలో పొగాకు కొన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు సార్. కూర్చోవయ్యా బాబు. చెప్పాలి ఎల్ఓపి గారు అధ్యక్ష 5 సంవత్సరాల్లో కంపేరిజన్ చెప్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఎందుకు మార్కెట్ తగ్గలేదంటే కారణం ఏంటంటే ఎప్పుడప్పుడు ప్రభుత్వం వచ్చి రైట్గా ఉంటూ ఏ విషయంలో సరే ఇబ్బంది వస్తుందంటే వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఆ కార్యక్రమం చేసేది. అందుకే మార్కెట్ స్టడీగా ఉంది. 5 సంవత్సరాలు పరిపాలించాం. మీరు వచ్చిన తర్వాత ఆ భయం పోయింది. ఏమనంటే ఆ కాకినాడ వెళ్తారు, అక్కడ వచ్చి వాళ్ళతో సెట్ అయిపోతారు. ఏం అధిక దిగుబడి? అధిక దిగుబడి కాదు, ఎంత ఎక్కువ వచ్చినా సరే ప్రభుత్వం అంటే మేము ఉండం అని హామీ ఇచ్చిన తర్వాత ఆ పంట వేస్తారు. అది వేస్తారు. కానీ మీరు ఎందుకు వస్తుంది? ఏమవుతుంది? రైతు భరోసా కేంద్రాలు పెట్టి అధ్యక్ష వాస్తవాలు చెప్తాను. రైతు గురించి మాట్లాడితే రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఎరువు, విత్తనాలు వాళ్ళ ఇంటికి పోయి కొనడం ఎవరు చేస్తారు అధ్యక్ష? మీరు చేస్తారు అధ్యక్ష? ఇప్పుడు ఏమయ్యా అధ్యక్ష అవి ఆ కేంద్రాలు? సార్ నేను ఒక ప్రశ్న అడిగాను సార్, మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారేమో. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి. ఎందుకంటే చాలా సోర్సులు వాళ్ళు కోట్ చేస్తున్నారు కాబట్టి నా రిప్లైలో నేను వాళ్ళ నంబర్స్ ఇస్తాను. ఆయన ఏదో చాలా కొనేసాం, మేము ఇంటర్వెన్షన్ చేసామన్నాడు. 5 ఏళ్లలో బడ్జెట్లో ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఈ 2 ఫిగర్లు. రెండోది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎన్ని నెలలకు ఇచ్చారు? మేము ఇక్కడ 24 గంటల లోపల 93% ఫార్మర్స్కి ఇచ్చాము. 93% ఫార్మర్స్ 24 గంటల లోపల. మీరు ఎన్ని నెలలకు ఇచ్చారో ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఆయన అడిగారు, ఆయన ఇన్ఫర్మేషన్కి ఆయన మంత్రి గారు ఎదురుగా ఉన్నారు ఆఫీసర్లు ఇక్కడ లాబీలో, కాబట్టి ఆయనకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ పంట ఎక్కువ ఎంత కొన్నారు, ఏ పంటకు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగింది, ఏ పంటకు వచ్చి కార్యక్రమం జరిగింది అడిగారు కదా. నేను ఎందుకు అడిగానంటే సార్ ఎల్ఓపి గారు నేను ఎందుకు అడిగాను అంటే మీరు ఇంతకు ముందేమో ఒక కాగ్ రిపోర్ట్ అని ఒకటి చెప్పారు, ఇప్పుడు మళ్ళీనేమో ఇంకో ఫిగర్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక ఫిగర్ మీరు కమిట్ అయితే అది నిజమా కాదా నేను ఇక్కడ నుంచి చెప్తాను సార్. నేను చెప్పేటప్పుడు మీరు ఫిగర్ చెప్పండి, ఇదిగో ఇంత బడ్జెట్ పెట్టాము, ఇంత ఖర్చు పెట్టాము అనేటువంటిది మీరు ఒక ఫిగర్ చెప్పండి, అది నిజమా కాదా చెప్తాను. ఊరికేదో ప్రపంచాన్నంతా మేము ఉద్ధరించాము అన్నట్టు చెప్తే ఎట్లా? నేనేమి అవట్లేదు అధ్యక్ష, ఊరికి వాళ్ళే తొందరపడుతున్నాను. టైం ఇవ్వండి, వస్తాను నేను మీ దగ్గరికి, మీ ఆఫీస్కి వస్తాను, లెక్కల పట్టుకు వస్తాను, టైం ఇవ్వండి. అంతేగాని ఊరిక ఇప్పుడు చెప్పండి ఎక్కడ అంటే నీకంటే ఆఫీసులు ఉన్నారు, నాకే ఉంటారు అధ్యక్ష. మీ నంబర్ అధ్యక్ష, ఆయనకంటే ఆఫీసులో నాకెవరున్నాడు, నాకు వచ్చి స్టాటస్ నేనేమడిగాను సార్, మీరు చెప్పిన విషయాలకి ఆధారం ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగాను. నేను ఆధారం లేకుండా నా బట్ట కాల్చి ముఖాన్ని వేస్తాను, మీరు తుడుచుకోండి, మీరు కడుక్కోండి. ఎగ్జామ్ ఫర్ 5 minutes.